హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, నోటి దూలే వైసీపీ ఓటమికి కారణమైతే మేము మార్చుకుంటాం అని చెప్పేసి వైసీపీ నేత అనిల్ కుమార్ చెప్పడం మనం చూస్తున్నాం సార్. అంటే రిజల్ట్స్ తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా నోటి దూలే కారణం, అందుకే ఓడిపోయారని చెప్పేసి కొంతమంది ఫోటోలు పెట్టి బాగా ట్రోల్స్ చేశారు. మరి ఇప్పుడు ఆయన మార్చుకుంటాం అంటున్నారు. మరి ఏం జరగవచ్చు అంటారు సార్? మీ ఒపీనియన్ వీటిపైన? ఇదంతా ఎలా ఉంటుందంటే, తప్పు చేసిన వాడు ఆ తప్పుని కప్పుకోవడానికి అనేక రకమైన మాటలు మాట్లాడతాడు. ఆ మాటల్లో ఈ మాట ఒకటి. ఇప్పుడేంటండి, అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ కాదు, నోటిపారుదల శాఖ అని పేరు తెచ్చుకున్నాడు. మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం కోసమే నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నావే. నువ్వు ఎమ్మెల్యేలాగా ఏమైనా బిహేవ్ చేసావా? నువ్వు ఒక మంత్రిలాగా ఏ రోజైనా బిహేవ్ చేసావా? ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలేమండి. ఇప్పుడు అసెంబ్లీలో డిగ్నిఫైడ్గా ఉంటే అపోజిషన్ పార్టీ దృష్టిలో కూడా నువ్వంటే మంచి ఇంప్రెషన్ కలగవచ్చు. అక్కడ లేకపోతే ఇక్కడ రావచ్చు. అవును, మంచాడు ఆయన, రావాలి అనుకుంటాం. అలా కాకుండా లోకంలో నరమానవుడు నీతో మాట్లాడకుండా చేసుకున్నంత దాన్ని అంత అహంకారం నీకెందుకు? ఆ పదం కూడా బాగలేదు. నూటు దూల అనే పదం బాగలేదు. అంత అహంకారం నీకెందుకు? అంత కళ్ళు మూసుకుపోయే తనం నీకెందుకు చెప్పండి. నెల్లూరులో ఇంకెవరు నాయకులు లేరా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లేడా? ఆయన ఆనం వెంకటరెడ్డి లేడా? ఆనం రామనారాయణ రెడ్డి లేడా? మన నారాయణ గారు లేరా? ఎవరైనా నీలాగా మాట్లాడుతున్నారా? చూడండి, మీరు కంపేర్ చేసుకోండి. నెల్లూరులో ఉన్నటువంటి మీ నాయకులనే మీరు కంపేర్ చేసుకోండి. ఎవరైనా మీలా మాట్లాడుతున్నారా? అంటే ఎవరో మెచ్చుకొని మెల్లో దండ వేస్తారనుకొని అలా పేటరేగిపోయారా? నాకు ఇంకా బాగుంది, బాగా జ్ఞాపకం ఉంది. అసెంబ్లీలో ఎప్పుడు పోలవరం ఫినిష్ చేస్తారంటే, వి విల్ ఫినిష్ ఇట్ బై 31st December 2021 అని నాగభూషణ్ మాడ్యులేషన్లో చెప్పాడు ఆయన. అది అంటే వెకిలిగా రేపు ఇచ్చినాయాలరా 2021 December 31st ఫినిష్ అయిపోతుందని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. అలా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఆయన ఉద్యోగం తీశారు. తీసిన తర్వాత కూడా ఆయన కనుసన్నల్లో మసలాలని ప్రతిరోజు ఏదో ఒక మాట మాట్లాడడం, అక్కడి నుంచి నెల్లూరు నుంచి పవన్ కళ్యాణ్కి సవాల్ చేయడం, రారా బస్సీ మీ సవాల్ అంటున్నాడు. అన్న పొరపట్టే కదా. తర్వాత ఈసారి కానీ కూటమి వచ్చినట్టయితే రాజకీయాలు వదిలేస్తా అన్నాడు, రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. అదే అడుగుతున్నారు పవన్ జన సైనికులు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు కదా, మరి తీసుకో రాజకీయ సన్యాసం. కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదంటే, అప్పుడు ఆయన ఛాలెంజ్ విసిరారు కదా, దాన్ని ఎవరు వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఎట్లా తీసుకోవాలని? అది బుద్ధి తక్కువ పని అండి. అది నీ మాట. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ గివ్ ఏ వర్డ్ టు ది పబ్లిక్ యూ మస్ట్ రెస్పెక్ట్. ఇఫ్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ టు యువర్ వర్డ్, హౌ కెన్ యూ డిమాండ్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది పబ్లిక్? నీ మాటకి నువ్వు గౌరవం ఇచ్చుకోకపోతే నాకు గౌరవం ఇయ్యండి అని పబ్లిక్ని నువ్వు ఎలా అడగగలవు? పబ్లిక్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తుంది? అది ఒకటే అన్నమాట. నువ్వు సవాల్ చేసావు, ఆ సవాల్ నేను స్వీకరిస్తాను. ఎవరికైనా తీరుబాటు ఉంది. నువ్వు అన్నావు, అది మెయింటైన్ చేస్తావా? ఎవరు అన్నారు ఓ పక్క మేసం తలా గీయించుకుంటానని? ఆయన గీయించుకున్నాడు. ఒక పనికి ఒక చిన్న పేదవాడు అసలు అనకూడదు, కానీ కాయ కష్టం చేస్తే బతకలేనివాడు. అసలు ఆయన్ని అలౌ చేయడం కూడా తప్పే అంటాను. మాట అంటే అనవచ్చు. ఆ పిల్లలు ఎలా బతుకుతారు, పిల్లలు ఎలా బతుకుతుంది? ఓ పక్క మేసం గీయించేసుకున్నాడు, ఒక పక్క జుత్తు గీయించుకున్నాడు. నలుగురిలోకి ఎలా వెళ్తాడు? నలుగురిలో పని ఏం చేస్తాడు? నువ్వేం చేసావు? రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పావు. పోనీ మచ్చుకో 2 సంవత్సరాలు రాజకీయాల్లో రాకుండా ఉంటే కనీసం నీ మాట నిలబడేది కదా. ఇప్పుడు ఊరికి దాపురిస్తుంటే ఏం లాభం?
రేపో మాపో కూటమిలో చేరడం కోసం ప్రయత్నాలు చేస్తాడు, కొడతారు. ఇక్కడికి చేరడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు జనసేన అసలు ఊరుకోదు. ఇంకా నెక్స్ట్ వీళ్ళకి ఉన్నది ఏంటంటే బీజేపీ ఉంటుందన్నమాట, ఆ కాలు పట్టుకుంటాడు. అంతేగాని మళ్ళీ వైసీపీ వస్తుంది, వైసీపీ కూటమిని ఓడిస్తుంది అనే మాట నాకున్న అనుభవంలో సర్వకళ. సార్ ఇప్పుడు చాలామంది తెలుగుదేశం నేతలు కూడా దీని పట్ల రియాక్ట్ అవుతున్నారు సార్. అంటే ఇన్నాళ్ళు వీళ్ళకి తెలియలేదు, నోటి దూలే కారణమైందని చెప్పేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందని కూడా అంటున్నారు సార్. లేదు, అది కలగదండి. అది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల్లో పెట్టినా పోదు, పోయినట్టు నటిస్తారు. జబర్దస్త్లో రోజా ఎంత అమాయకంగా ఎంత లవ్లీగా నవ్వుతుంది, మళ్ళీ బయటకు వస్తే ఆ బూతులే. నన్ను రేపు చేస్తూ ఉంటుంది, మధ్య వేలు చూపిస్తుంది, రెచ్చగొడుతుంది, ఎన్నైనా చేస్తుంది అన్నమాట. డ్యాన్స్ ఆడుద్ది. అంటే ఎంతకు దిగజారిపోవాలో అంత దిగజారిపోతుంది అన్నమాట. అది పుట్టుకతో వచ్చే బుద్ధి. చూడండి, ఇప్పుడు ఆ పేరు నాని, ఆ గుణం మార్చుకోవచ్చు కదా. ఇప్పటికీ ఊగుతున్నాడు. ఆయన బోర్డు కేసులు ఉన్నాయి, ఆయన చాలా వ్యక్తిగతమైనటువంటి చాలా అవకతవకలు ఉన్నాయి. అవన్నీ బయట పెడితే కనుక వీళ్ళు మారరు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళెవరు మారరండి. ఓకే సార్. వీళ్ళు తగిన పనిష్మెంట్ కావాలి. ముందు మాటలు దేవుడు పనిష్మెంట్ కావాలి. అనిల్ కుమార్ యాదవ్కి తప్పకుండా 3 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ విచారించాలి, జైల్లో పెట్టాలి. ఎవరెవరైతే పేటరిగిపోయారో, ఎవరెవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఎవరెవరైతే ప్రభుత్వాన్ని అసలు లెక్క చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉంచాలి. ఉంచితే ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారన్నమాట. కనీసం 1 సంవత్సరమైనా ఉంచాలి కదా జైల్లో, ఒక 6 మాసాలైనా ఉంచాలి కదా జైల్లో. అది జరిగితే బాగుంటుంది. అది ఒకటే ప్రాయశ్చిత్తం. వాళ్ళు ఎవరూ మార్చలేరు, జైలు ఒకటే మారుస్తుంది. ఓకే. అండ్ సార్, మరి ఓటమి గల కారణాల్లో ఈ నోటి దూల కూడా ఒకటి అని అదే ప్రధానం. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారి మరి ఎలక్షన్స్లో వీళ్ళెవరికి కూడా సీట్లు ఇవ్వకుండా వేరే కొత్త అభ్యర్థులను దించే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది సార్ అప్పుడు? లేదండి, మన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, చూసారా, నేను ఒక కథ రాశాను, దిక్కుమాలి కథ అని. అదేంటంటే దిక్కుమాలి సినిమాని చతుర్లో. అదేంటంటే ఒక లారీడు రష్ చేస్తాడు సినిమా డైరెక్షన్ చేసి. ఆ ఎడిటింగ్లో ఆడు ఏం చేస్తాడంటే, ఎడిటింగ్ కళ్ళు మూసుకొని కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఇలాగా ఒక నిడివి సినిమా వస్తుంది. ఆ సినిమాకి అంతర్జాతీయ అవార్డు వస్తుంది. అక్కడ కట్ చేసినప్పుడు చూడలేదు. అలా ఈయనేం చేశాడంటే, ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడో, ఎవరిని ఎక్కడ వేస్తాడో, ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో నెల్లూరులో ఉన్నవాడు నరసరావుపేటలో ఎవడండి ఇట్లాంటి మొత్తం చేసింది. నన్ను అడిగితే ఆ మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే కొన్ని సీట్లైనా వచ్చాయి. అవును సార్. అందువల్ల మార్పులు చేర్పులు అన్నీ చేసి ఆయనే చేశాడు. ఇప్పుడు ఏముందిలేండి, ఇక అంత అయిపోయింది. ఇక వైసీపీ వైభవం అంతా అయిపోయింది. కానీ మనం కోరుకుంటుంది ఒకటే, అంటే చట్టరీత్యా ఎవరు తప్పులు చేసినప్పటికి కూడా క్షమించకూడదు. ఓకే. అండ్ సార్, మరి ఓటమి గల కారణాల్లో ఈ నోటి దూల కూడా ఒకటి అని అదే ప్రధానం. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారి మరి ఎలక్షన్స్లో వీళ్ళెవరికి కూడా సీట్లు ఇవ్వకుండా వేరే కొత్త అభ్యర్థులను దించే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది సార్ అప్పుడు? లేదండి, మన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, చూసారా, నేను ఒక కథ రాశాను, దిక్కుమాలి కథ అని. అదేంటంటే దిక్కుమాలి సినిమాని చతుర్లో. అదేంటంటే ఒక లారీడు రష్ చేస్తాడు సినిమా డైరెక్షన్ చేసి. ఆ ఎడిటింగ్లో ఆడు ఏం చేస్తాడంటే, ఎడిటింగ్ కళ్ళు మూసుకొని కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఇలాగా ఒక నిడివి సినిమా వస్తుంది. ఆ సినిమాకి అంతర్జాతీయ అవార్డు వస్తుంది. అక్కడ కట్ చేసినప్పుడు చూడలేదు. అలా ఈయనేం చేశాడంటే, ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడో, ఎవరిని ఎక్కడ వేస్తాడో, ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో నెల్లూరులో ఉన్నవాడు నరసరావుపేటలో ఎవడండి ఇట్లాంటి మొత్తం చేసింది. నన్ను అడిగితే ఆ మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే కొన్ని సీట్లైనా వచ్చాయి. మీకు ఇక్కడ పేరుంది, ఒక ఊరు రాజు, ఒక ఊరు బంటు అంటారు. బట్ ఇక్కడ పేరుంది దగ్గర మీరు వేసుకోవాలి. అంతేగాని ఇంకెక్కడికో వెళ్ళిపోయి మీరు ఎంత మంచి వాళ్ళైతే ఓటేస్తారు, మీరు చెడ్డ వాళ్ళైతే వాళ్ళకి ఎందుకు? అవును సార్. అందువల్ల మార్పులు చేర్పులు అన్నీ చేసి ఆయనే చేశాడు. ఇప్పుడు ఏముందిలేండి, ఇక అంత అయిపోయింది. ఇక వైసీపీ వైభవం అంతా అయిపోయింది. కానీ మనం కోరుకుంటుంది ఒకటే, అంటే చట్టరీత్యా ఎవరు తప్పులు చేసినప్పటికి కూడా క్షమించకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.